గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మళ్ళీ తినాలనిపించే టిట్టూస్ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి అన్న ప్రోగ్రామ్ కి మీకు అందరికీ నమస్కారం. థాయ్ క్విజిన్ లో భాగంగా ఇవాళ మేము చికెన్ సాటీ అని ఒక రెసిపీ తీసుకొచ్చాము. చికెన్ సాటీ అనేది ఇట్ ఈస్ అ స్టార్టర్ ఐటమ్, యాపటైజర్ ఐటమ్. నాలాంటి చిన్న పొట్ట చిన్న జీతగాళ్ళకి ఇలాంటి యాపటైజర్లు మొత్తం ఫుల్ స్కేల్ మీల్గా పనికొస్తాయి. చికెన్ సాటే ఏంటబ్బా తేడా అని అనుకుంటున్నారా? సాటే అంటే లైట్గా స్టర్ ఫ్రై చేసిన ఐటమ్స్ని సాటే అంటారు, అదొక ప్రక్రియ. సాటీ అంటే అదే లైట్గా స్టర్ ఫ్రై చేసిన మన కర్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్యూవర్స్ మీదకి ఎక్కించి వాటిని లైట్గా డీప్ ఫ్రై కానీ లేకపోతే రోస్ట్ చేసుకుంటే అది సాటీ అవుతుంది అనమాట. ఇది ఎక్స్క్లూజివ్ థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన రెసిపీ. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా? థాయ్ చికెన్ సాటీకి కావాల్సిన పదార్థాలు ఆబ్వియస్లీ చికెన్ బ్రెస్ట్, దాంతోపాటు సాల్ట్ అండ్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, డార్క్ సోయా సాస్, టర్మరిక్, ఫ్రెష్ పార్స్లీ, బేబీ ఆనియన్స్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, గరం మసాలా పౌడర్, కర్రీ పౌడర్, 2 లెమన్ వెడ్జెస్ ఆర్ నిమ్మకాయలు, అండ్ ఫైనల్గా కొద్దిగంత కర్డ్. ఈ రెసిపీ కంటే మోస్ట్ సింపుల్ సాటీ రెసిపీ మీకు ఏం దొరకదు, ఎందుకంటే యాజ్ సచ్ థాయ్ క్విజిన్ కూడా చాలా సింపుల్ అండ్ వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియన్ అండ్ కాంటినెంటల్ క్విజిన్ కాబట్టి మనం చాలా సింపుల్గా 5 to 10 minutesలో తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం ఏం చేస్తామంటే చికెన్ బ్రెస్ట్ పీస్ని బాగా క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత బ్లడ్ అండ్ జర్మ్స్ అన్ని తీసేసిన తర్వాత మనం దీన్ని స్ట్రిప్స్లోకి కట్ చేసుకుంటాం అనమాట. ఎలాంటి స్ట్రిప్స్ అంటే మీరు చూస్తారుగా, మీకే తెలుస్తుంది. సో ఈ మాదిరిగా చికెన్ బ్రెస్ట్ పీస్ని నిలువుగా 4-5 స్ట్రిప్స్లో కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన థాయ్ కర్రీ పేస్ట్ ఆర్ వెరీ సిమిలర్ టు థాయ్ కర్రీ పేస్ట్ లాంటిది ఒక మ్యారినేట్ తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేస్తాము అంటే మన దగ్గర ఉన్న బేబీ ఆనియన్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ వీటన్నిటిని ఒక చిన్న మిక్సీలోకి వేసి 2 నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే మనకి కావాల్సిన పేస్ట్ కన్సిస్టెన్సీకి ఒక బేస్ దొరుకుతుంది అనమాట. అర్థం కాలేదా? చూడండి. ముందుగా మనం ఏం చేస్తామంటే మన బేబీ ఆనియన్స్, బేబీ జింజర్ చాప్డ్ గార్లిక్ అండ్ చాప్డ్ జింజర్ వీటన్నిటిని కూడా మనకి రెడీగా తోడుగా నిలబడ్డ ఈ మిక్సర్లోకి అన్ని పడేసిన తర్వాత సేఫ్గా మూత పెట్టేసి ఇప్పుడు జస్ట్ 20 to 30 seconds తిప్పేస్తే మంచి పేస్ట్ తయారవుతుంది. జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్ పేస్ట్ ఎలా తయారైందో చూద్దామా? ఓహో అద్భుతం, మనకి ఎగ్జాక్ట్గా ఎలా అయితే కావాల్సి వచ్చిందో అలాగే తయారైంది. ఇప్పుడు దీంతో మనం ఒక మ్యారినేట్ తయారు చేద్దాం. మ్యారినేట్కి ఏం చేస్తామంటే మిక్సింగ్ బౌల్, చిన్న సైజ్డ్ మిక్సింగ్ బౌల్లోకి తయారు చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ముందుగా రైట్. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత టర్మరిక్, కర్రీ పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్ లేనిది ప్రపంచవ్యాప్తంగా అసలు ఏ రెసిపీ కూడా లేదు. సో సాల్ట్ అండ్ పెప్పర్ తగినంత, దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు కొద్దిగంత చిల్లీ ఫ్లేక్స్తో పాటు కొద్దిగంత కర్డ్, అబౌట్ 1 or 2 tablespoons of curd, and finally 2 lemon wedges. సింపుల్గా తెలుగు చెప్పుకోవాలంటే కొద్దిగంత నిమ్మకాయ రసం. యాక్చువల్లీ ఒకటి సరిపోతుందిలేండి, మరి 2 అయితే మరి పుల్లగా తయారవుతుంది. ఇప్పుడు ఇదంతా మంచి మ్యారినేట్గా మిక్స్ చేసుకోండి. థాయిలాండ్కి నిర్దిష్టంగా నిల్చున్న ఒక ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీంట్లోకి చికెన్ బ్రెస్ట్ పీసెస్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసేసి ఒక 30 నిమిషాల పాటు దీన్ని మ్యారినేషన్కి వదిలేద్దాం. ఓకే, 30 నిమిషాల పాటు మ్యారినేషన్ ఎక్కడికి వదిలేస్తాము? ఫ్రిడ్జ్లో వదిలేస్తాం. ఇప్పుడు మనం థాయ్ చికెన్ సాటీ తయారు చేసుకుంటున్నాము. దాన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఒక మంచి మ్యారినేట్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. 30 నిమిషాలు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని బయట తీసుకొచ్చి ఆ మ్యారినేట్లో రెండో భాగం ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. 2 కాదు, యాక్చువల్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి యాడ్ చేసి డైరెక్ట్గా స్క్యూవర్స్ మీదకి బిగించేసి మన థాయ్ చికెన్ సాటీ తయారు చేసుకుందాం. ఓకే, హియర్ వి గో. అబ్బా, కలరే అద్భుతంగా
సూపర్ బ్యూటిఫుల్గా తయారైంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్ పార్స్లీ యాడ్ చేసి కొద్దిగంత కుకింగ్ ఆయిల్, అబౌట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్, డార్క్ సోయా సాస్ మనం అప్రాక్సిమేట్లీ 1 టీ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళోసారి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇందాక ఆల్రెడీ మనం తయారు చేసి ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్తో పాటు చికెన్ బ్రెస్ట్ పీసెస్తో పాటు మిక్స్ చేసేసి ఇలాగా శుభ్రంగా చేతులతో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క బ్రెస్ట్ పీస్ తీసుకొని వేవ్స్ మాదిరిగా ఇలాగా అప్ అండ్ డౌన్ క్రెస్ట్ అండ్ ట్రఫ్ వచ్చేటట్టు బిగించేస్తే నెక్స్ట్ పని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఒక ఫ్లాట్ ఫ్రైయింగ్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే మన థాయ్ చికెన్ సాటీ రెడీ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఫ్లాట్ పెనం తీసుకొని దాని మీద కుకింగ్ ఆయిల్ జిగ్జాగ్ ప్యాటర్న్లో పోసిన తర్వాత ఆయిల్ వేడిగైన తర్వాత మనం ఈ స్క్యూవర్స్నేమో మెల్లిగా ప్యాన్ మీద ప్లేస్ చేసేసి ఈ థాయ్ చికెన్ సాటీ అన్న ఈ రెసిపీని ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత తింటే ఉంటుంది మహాప్రభో, మామూలుగా ఉండదు. ఇలాగా వాటిని మెల్లిగా అటు ఇటు పైన కింద లెఫ్ట్ అండ్ రైట్ తిప్పుతూ కుక్ చేసుకుంటే 5-10 నిమిషాల్లో అద్భుతమైన ఈ యాపిటైజర్ ఆల్సో నోన్ యాజ్ చికెన్ థాయ్ సాటీ ఆర్ థాయ్ చికెన్ సాటీ రెడీ అయిపోతుంది. సో ఈ లోపల మీరు కొద్దిగా అంత ఓపిక పట్టాలి. మంచి గుమగుమలు ఆడుతున్నాయి అనమాట. డైరెక్ట్గా ఇది అయిన తర్వాత ప్లేటింగ్ చేసేసి టేస్టింగ్ దగ్గర కలుద్దాం. చూస్తూనే ఉండండి. వావ్ ఏమి రుచి, మళ్ళీ తినాలనిపించే టిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్ ఏమి రుచి. మన థాయ్ చికెన్ సాటీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒక్కొక్క స్క్వేర్ని తీసి జాగ్రత్తగా ష్రెడెడ్ చైనీస్ క్యాబేజ్తో డెకరేట్ చేసుకున్న మన ప్లేట్ మీద ఈ మాదిరిగా పెట్టేస్తే ప్లేటింగ్ కూడా రెడీ. చూసి ఎంజాయ్ చేయండి. వచ్చిన తర్వాత ఆ ప్లేటింగ్ జరిగిన తర్వాత నేను వచ్చి తిని ఎలా ఉందో మీకు తప్పకుండా వివరించి మరీ చెప్తాను. తిని చూద్దాం ఎలా ఉందో. హియర్ వి గో. థాయ్ క్విజిన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఏ తయారు చేసుకున్నాం, కర్రీ తయారు చేసుకున్నాం, స్టూ తయారు చేసుకున్నాం, స్క్యూవర్స్తో కబాబ్స్ తయారు చేసుకున్నాం, దానికి ఫండమెంటల్ బేసిస్ ఏంటంటే దానికి తయారు చేసిన మ్యారినేట్. ఆ మ్యారినేట్ కర్రీలోకి పనికొస్తుంది, సాలెడ్లోకి పనికొస్తుంది, స్టూలోకి పనికొస్తుంది, కబాబ్స్కి పనికొస్తుంది. ఆ మ్యారినేట్ ఎందుకు అంత బాగుంటుంది అంటే వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని 5 బేసిక్ టేస్ట్స్ ఏవైతే ఉంటాయో బిటర్, సార్, స్వీట్, షుగర్ అండ్ స్పైసీ, ఇవన్నిటిని ఈ 5టిని కలిపి ఒక అద్భుతమైన ఫ్లేవర్ తీసుకొస్తారు. అదే థాయ్ ఫ్లేవర్ అనమాట. ఆ ఫ్లేవర్ నాకు ఇప్పుడు ఈ థాయ్ చికెన్ సాటీ మీద కనిపిస్తుంది. మనం కలుపుకున్న జింజర్ గార్లిక్ అండ్ అనియన్ పేస్ట్ కాబట్టి అది కానివ్వండి, లేకపోతే కర్డ్తో పాటు మనం తయారు చేసుకునే మ్యారినేట్ కానీ పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి అద్భుతమైన టేస్ట్ తీసుకొచ్చింది. కానీ నేను మీకు ఎంత వివరించినా ఎంత చెప్పినా కూడా వాట్ ఈస్ ద పాయింట్, ఎందుకంటే మీరు ఇది తయారు చేసుకొని తినాలి. తినిన తర్వాతనే మీకు దీని బ్యూటీ అర్థమవుతుంది. సో ఈ రెసిపీని నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేసి మీరు మీ కిచెన్లో ఇది తయారు చేసుకొని తినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక రివ్యూ రాసి పంపండి. ఆ అద్భుతమైన థాయ్ చికెన్ సాటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చాను వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిషెస్ ఇన్ థాయిలాండ్. దీని పేరు చికెన్ మాసుమాన్ కర్రీ. థాయ్ చికెన్ కర్రీ ఆర్ థాయ్ చికెన్ మాసుమాన్ కర్రీ. ఒరిజినల్గా దీని పేరు థాయ్ మాసుమాన్ కర్రీ. లెట్స్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ఇట్, క్లారిటీతో చెప్తున్నాను. థాయ్ మాసుమాన్ కర్రీ దీని పేరు. ఒరిజినల్గా ఈ రెసిపీని బీఫ్ అండ్ పోక్తో వండుతారు, కానీ మేము దాన్ని ఒక ఇండియన్ వర్జన్లోకి అడాప్ట్ చేసుకోవడానికి ఇక్కడ చికెన్తో తయారు చేస్తున్నాము. మాసుమాన్ కర్రీకి ఒక చిన్న చరిత్ర ఉంది, అది మనం డిస్కస్ చేసుకుంటూ ఈ కర్రీని తయారు చేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. థాయ్ మాసుమాన్ కర్రీకి కావాలి చికెన్ బ్రెస్ట్ పీసెస్, చిన్నగా చాప్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్, థాయ్ రెడ్ కర్రీ పేస్ట్,
పొటాటో, బాయిల్డ్ పొటాటో, అలాగే ఆనియన్, గార్లిక్, జింజర్, చాప్డ్ జింజర్, స్టార్ అనీస్ ఆర్ అనీస పువ్వు, సినమన్ స్టిక్స్, లవంగం ఆల్సో నోన్ ఎస్ క్లోవ్స్, సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్. థాయ్ మాసుమాన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటామంటే మన దగ్గర ఉన్న ఆలుగడ్డని డైస్ చేసుకోవాలి. మాసుమాన్ అన్న పేరు ఎలా వచ్చిందంటే ముసల్మాన్ అన్న పదం దగ్గర నుంచి వచ్చిందనమాట. ముసల్మాన్ అన్న పదం దీనికి ఎందుకు అంటించారా అని అనుకుంటున్నారా? 14th or 15th సెంచరీలో పర్షియా అంటే ఇప్పుడు నేటి తరంలో ఇరాన్ అన్న పేరుతో పిలువబడే ఈ కంట్రీ అయితే ఉందో అక్కడ 14th సెంచరీలో ఒక ట్రేడర్, ఒక వ్యాపారి మలేషియా నుంచి థాయిలాండ్ వెళ్ళి థాయిలాండ్లో ఈ పర్షియన్ డిష్ అంటే ఈ కర్రీ అయితే ఉందో దాన్ని వాళ్ళ కింగ్కి సమర్పించాడనమాట. మహారాజా ఇది ఒకసారి మీరు తిని చూడండి, మహా అద్భుతంగా ఉంటుంది అని. అది ఆయన తిని అవాక్ అయ్యి అయ్యో ఇదేదో చాలా బాగుంది, మీరు ఎలా తయారు చేశారు అంటే ఆ రెసిపీ ఆయన ఆ రోజు అందిస్తే సో ఆయన అందించినందుకు దాని పేరు ముసల్మాన్ కర్రీ అని ఆ ముసల్మాన్ అన్న పదాన్ని జోడించారనమాట. అది కాకుండా కూడా మాసుమాన్ అంటే మాసు ఆర్ మత్సు ఆర్ మాసం అన్నది ఇట్ మీన్స్ స్పైస్ అని కూడా థాయ్ భాషలో ఇంకొక థియరీ ఉంది. మనం అన్ని థియరీస్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి మనం ఈ 2 థియరీస్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ని చిన్నగా సన్నగా తరిగేసుకుందాం. ఈ మాదిరిగా మనము ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిందే కదా విషయం, ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేడైన తర్వాత లైన్గా ఇక్కడ ఉన్న మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి మన థాయ్ మాసుమాన్ కర్రీ తయారు చేసుకోవచ్చు. ముందుగా దీంట్లోకి కొద్దిగంత కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ముందుగా మనం దీంట్లోకి హోల్ గార్లిక్ క్లోవ్స్ ఆల్సో నోన్ యాజ్ వెల్లుల్లిపాయలు మన భాషలో, వాటితో పాటు చాప్డ్ జింజర్, స్టార్ అనీస్ అంటే అనీస్ పువ్వు, సినమన్ స్టిక్స్, దాల్చిన చెక్క ముక్కలు, క్లోవ్స్, లవంగం, ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి స్టర్ ఫ్రై అంటే ఇవన్నీ లైట్గా వేగేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఆహా మంచి గుమగుమలు ఆడుతున్నాయి ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసినందుకు. రైట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము చాప్డ్ ఆనియన్స్. చాప్డ్ ఆనియన్స్ మనం యాడ్ చేసిన స్పైసెస్ తో పాటు ఒకసారి సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో యాడ్ చేస్తాము చాప్డ్ పొటాటోస్ ఆర్ డైస్డ్ పొటాటోస్. ఆనియన్స్ అన్ని మెల్లిగా కుక్ అయ్యాయి అంటే బాగా సాఫ్ట్ గా అయ్యాయి కాబట్టి ఇప్పుడు దాంట్లోకి మనం డైస్డ్ పొటాటోస్ అంటే బంగాళదుంప ముక్కలన్నీ ఒకసారి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము థాయ్ రెడ్ కర్రీ పేస్ట్. రెడ్ చెర్రీ టొమాటోస్ కూడా యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేసి ఈ రెసిపీని 100% తయారు చేసుకుందాము. సో దీంట్లోకి యాడ్ చేస్తున్నాము 7 చెర్రీ టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము చికెన్ క్యూబ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చికెన్ క్యూబ్స్ యాడ్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్, తోడు దొంగలు, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసేస్తే ఇక్కడ ఉన్న
కర్రీలోకి యాడ్ చేసిన స్పైసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒక్కసారి నీట్గా శుభ్రంగా కలిపేసుకొని మన మాసుమాన్ కర్రీ, థాయ్ మాసుమాన్ కర్రీ రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే పెనం ఆపేసి ఓ మంచి చిన్న బౌల్ తీసుకోండి, సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్తే రెడీ అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు, కాదండి. దీని మీద ఇంకొక ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయాలి. అదేంటి అంటే ఫ్రెష్ పార్స్లీ. యాడ్ చేస్తే అద్భుతంగా తయారైన మన థాయ్ మాసుమాన్ కర్రీ చూసి ఎంజాయ్ చేయండి. నేను వచ్చి దీని రుచి ఎలా ఉందో మీకు తెలియజేస్తాను. ఓకే, అద్భుతంగా ఈజీగా తయారు చేసుకున్న మన థాయ్ మాసుమాన్ కర్రీ ఎలా ఉందో చూద్దామా. అది చూస్తూ ఉంటే నోరు ఆగట్లేదు. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ నన్ను తిట్టే ఏంటది అసహ్యమైన వేషాలని. అన్నా లేదు సార్, అది జస్ట్ బాగా కష్టపడి తయారు చేసుకున్న ఈ చికెన్ కర్రీ చూసి అది ఆనంద బాష్పాల్లాగా మిగతావన్నీ ఏవో బయటకు వస్తున్నాయని చెప్పాను నేను. సో ఎనీవేస్ చూద్దాం మన థాయ్ మాసుమాన్ కర్రీ. ఎక్కడెక్కడ పర్షియా నుంచి థాయిలాండ్కి వెళ్ళి మొత్తానికి మన స్టూడియోలో చేరుకున్న థాయ్ మాసుమాన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. వామ్మో, ఇది తిన్నా అంటే దీని చరిత్ర తెలుసుకోకపోయినా ఇది డెఫినెట్లీ దీనికి అరబిక్ లేకపోతే మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయని తెలిసిపోతుంది. ఎందుకంటే మనం వాడిన స్పైసెస్, అవి ఇచ్చే ఫ్లేవర్స్ బట్టి మనం వండుకున్న ప్రాసెస్ కూడా ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ మిడిల్ ఈస్టర్న్ రెసిపీ. అది థాయిలాండ్కి వచ్చి అది కొద్దో గొప్ప బాగా లోకల్ కండిషన్స్ని అలవాటు చేసుకొని దానికి వేరే పేరు వచ్చినా కూడా డెఫినెట్లీ దీని బేస్, దీని రూట్స్ మాత్రం అంతా కూడా మిడిల్ ఈస్ట్, ఇరాన్లోనే ఉన్నాయని మనకి వాళ్ళ ఖచ్చితంగా తెలిసిపోతున్నాయి. మళ్ళోసారి సూపర్. ఇంతకంటే బ్యూటిఫుల్ థాయిలాండ్ కర్రీ నేను తినలేదు ఇప్పటిదాకా. సో ఇదే ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేసి తిని మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా రివ్యూ రాసి పంపించండి. అంటిల్ దెన్ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టిట్టూస్ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసం అయినా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, అలాగే www.facebook.com/ETV అభిరుచి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్. మళ్ళీ తినాలనిపించే టిట్టూస్ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మళ్ళీ తినాలనిపించే టిట్టూస్ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో తయారు చేసుకునే చేపలతో, సీ ఫుడ్తో ఒక రెసిపీ తీసుకొచ్చాము. దాని పేరు ఫిష్ అండ్ చిల్లీస్ ఆర్ థాయ్ ఫిష్ అండ్ చిల్లీస్. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి.
రుచి మీ వంటింటి నేస్తం.